చాలా మంచి కార్యక్రమం. సర్వీస్లో ఉండంగానే మరి నరహరి గారు ఇటువంటి బుక్ రాయటం అనేది చాలా ఆశ్చర్యకరం, ఆనందకరమైన విషయం. సో వారిని పూర్తిగా అభినందిస్తూ ఈ రోజున ఒక ట్రైబ్ ఆఫ్ పీపుల్ రాజకీయాల్లోకి వస్తున్నారు. ఇది చిత్రమైన ట్రైబ్. వేదిక మీద చూస్తే మనం అందరం రాజకీయ నాయకులు చాలామందిని మరి గ్రామ స్థాయి నుంచి పనిచేసి ఉద్యమాల్లో పనిచేసి వచ్చిన వాళ్ళని చూస్తున్నాం. అటు ఈటెల రాజేంద్ర గారు కానీ, ప్రకాష్ గారు కానీ, ఇంకా ఇతర పెద్దలు. ఇప్పుడు నరహరి గారు సర్వీస్లో ఉండి ఆయన వంతుగా ఒక పుస్తకం రాయటం జరిగింది. మరి చిరంజీవులు గారు రిటైర్ అయ్యారు, నేను రిటైర్ అయ్యాను. మేము కూడా ఈ బీసీ ఉద్యమం వైపు ఆకర్షితులయ్యి ఈ రాజకీయాల్లోకి రావడం జరిగింది. మరి ఇంతవరకు మనం చూసాం, ప్రవీణ్ కుమార్ గారు సర్వీస్ ఉండగానే 6-7 సంవత్సరాల సర్వీస్ ఉండగానే రిజైన్ చేసి ఆయన కూడా రాజకీయాల్లోకి వచ్చారు. ఇట్లా చాలామంది ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ ఒక ట్రెండ్ అయితే డెవలప్ అయింది, రాజకీయాల్లోకి రావడం అనేది జరిగింది. ఇది చాలా శుభపరిణామం. వీళ్ళందరూ వచ్చి ఏం చేస్తారు అనేటువంటి అనుమానం ఉండొచ్చు. స్వాతంత్రోద్యమ సమయంలో ఎట్లయితే ఐసీఎస్లు వదిలి మరి వివిధ రకాల రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖులందరూ రాజకీయాల్లోకి వచ్చారు. ఆ రోజున అడ్వకేట్స్ వచ్చారు, మరి వివిధ రకాలైనటువంటి ప్రముఖులు వచ్చారు. కాబట్టే భారతదేశాన్ని బ్రిటిష్ పాలన నుంచి విముక్తి కలిగించగలిగారు. ఈ రోజున కూడా అవసరం ఉంది. మేధావులు అందరూ కూడా ఈ రోజున ఈ అసలైన సమస్య మీద దృష్టి కేంద్రీకరించాలి. మనం ఇంతవరకు ఏం చూసాం? కమ్యూనిజాన్ని చూసాం, సోషలిజాన్ని చూసాం, రకరకాలైనటువంటి రీజనలిజం చూసాం, అలాగే మతతత్వవాదాన్ని కూడా చూసాం. ఇప్పుడు అవన్నీ ఫేడ్ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే క్యాస్టిజంని డీల్ చేయాలి. ఈ ఇజాలన్నిటికీ మూల కారణం, మన యొక్క బాధలన్నిటికీ మూల కారణం క్యాస్టిజం. యాంటీ క్యాస్టిజం అనేదే అసలైన సిద్ధాంతం. ఈ రోజున ఈ గట్టి కొట్టండి, నాకు కూడా ఆనందంగా ఉంటుంది. సో యాంటీ కాస్టిజం అంటే కేవలం కొన్ని కులాలు మాత్రమే భారతదేశాన్ని ఏళ్తున్నాయి. గ్రామాలని ఏ కులాలైతే బ్రిటిష్ వాళ్ళు రాకముందు ఏలారో అవే కులాలు ఈ రోజున మరి రాష్ట్రాలని, దేశాన్ని ఏళ్తున్నాయి. మరి ఆ ఏలుబడి నుంచి బయటికి రావాలంటే ఈ డామినెంట్ క్యాస్ట్ యొక్క ఏదైతే పాలన ఉందో, కులతత్వ పాలన ఉందో, ఆ పాలనని మనం అంతమొందించాలంటే మరి బీసీలందరూ ఏకం కావాలా. మరి చిరంజీవులు గారు ఇందాక చెప్తా ఉన్నారు, చాలా సమస్యలు చెప్తా ఉన్నారు. జస్టిస్ కొమరయ్య గారు నైజాం కాలంలో కాబట్టి మనకు ఆయన జడ్జిగా ఉన్నారని చెప్పి, మరి బీసీలు వివిధ రంగాల్లో మరి అధికారులు డీజీ పోస్టులు కానీ, సిఎస్ పోస్టులు కావచ్చు, సెక్రటరీ పోస్టులు కావచ్చు, లేకపోతే నామినేటెడ్ పోస్టులు కావచ్చు, ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ కావచ్చు, ఏమన్నా కావచ్చు, వాటిలన్నిట్లో కూడా బీసీలు మరి వెనకబడే ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే కులతత్వ పాలనే కారణం. నేను చూస్తాను, ఒక పోస్టింగ్ అబ్జర్వ్ చేస్తే, ఒక పోస్టింగ్లో ఇన్ఫర్మేషన్ కమిషనర్గా ఎవరిని వేయాలని చూస్తే సాధారణంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఐఏఎస్కి వెళ్తుంది. ఐఏఎస్లో ఎట్లా ఉంటుందంటే చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారికి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. అట్లా కాకుండా అది లేకపోతే ఐపీఎస్కి వెళ్తుంది, లేకపోతే ఇంతవరకు అట్లా జరుగుతుంది. కానీ నేను చూసింది ఏంటంటే కులం ఎక్కడ ఉంది, మన కులం వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళని ఎలా మనం పెద్ద పోస్టులో వేయాలని చూస్తే అక్కడ చూసేది ఐఏఎస్ కాదు, ఐపీఎస్ కాదు, ఐఎఫ్ఎస్ కూడా కావచ్చు. అంటే ఎప్పుడూ కూడా మన వాళ్ళకి ఇవ్వాలి అని అంటే ప్రాతిపదిక అనేది ఏం లేదు. మన కులానికి చెందిన వాళ్ళు అయితే మనం వాళ్ళని అందలాలను ఎక్కించవచ్చు అనే ధోరణిలో పాలన సాగుతుంది. చాలా ఫోకస్డ్గా, చాలా అన్యాయంగా పాలన సాగుతుంది. మరి మన వర్గాలందరూ కూడా పైకి రావాలంటే యాంటీ క్యాస్టిజం ధోరణిలో మనం వెళ్ళాలా. మనది కులతత్వవాద కాదు, కులతత్వ వ్యతిరేకవాదం. ఈ యాంటీ క్యాస్టిజంని మొట్టమొదటిగా చేపట్టింది, దాన్ని ఒక అంశంగా తీసుకున్నది 80 సంవత్సరాల క్రితం పెరియార్. తమిళనాడులో 80 సంవత్సరాల క్రితం పెరియార్ తీసుకున్నటువంటి యాంటీ క్యాస్టిజం పాలసీ వలన ద్రావిడ కళగం పుట్టింది. ఆ ద్రావిడ కళగం నుంచి డిఎంకే పుట్టింది, ఆ తర్వాత ఏడిఎంకే పుట్టింది. అక్కడ ఎక్కడైనా సరే పాలన వాళ్ళ మధ్య ఉంటుంది, డిఎంకే ఏడిఎంకే. వేరే ఏ ఇతర పార్టీలు కూడా అందులో చొచ్చుకుపోలేని పరిస్థితి. ఏ వాదాలు కూడా అక్కడ పనిచేయవు. ఎందుకంటే క్లియర్గా అధికారాన్ని అన్ని కులాలకి పంచినటువంటి మరి రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం. ఆ రాష్ట్రంలో పెరియార్ చేపట్టినటువంటి
బ్లాక్ షర్ట్స్ మూవ్మెంట్ సరిగ్గా 80 సంవత్సరాల క్రితం ఆయన బ్లాక్ షర్ట్స్ మూవ్మెంట్ చేపట్టాడు. అదే మనం చేపట్టాలా. ఎక్కడ ఎవరు ఏ పార్టీలో ఉన్నా తెలంగాణ తెచ్చుకోవడంలో ఎలా అయితే అన్ని వర్గాలు ఏకమయ్యాయో అదే పద్ధతిలో మరి బీసీలు అందరూ ఏకం అవ్వాలా. మీరు ఎవరన్నా కావచ్చు, నల్ల చొక్కాలు వేసుకెళ్ళండి, నల్ల చొక్కాలు వేసుకుని నిరసన తెలియజేయండి, సమస్యలు ఖచ్చితంగా సాల్వ్ అవుతాయి. ఇది నా మార్గం కాదు, పెరియార్ మార్గం. పెరియార్ మార్గంలో గనక హైదరాబాద్ నుంచి గనక మొదలైతే తెలుగు రాష్ట్రాలు మొత్తం కూడా ఈ ఉద్యమ ప్రభావంతో మరి ఈ కాస్టిక్ ఫోర్సెస్ ని అణిచివేస్తాయని చెప్పి మీకు తెలియజేస్తూ, అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.